ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడూ సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అలాగే మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి పూజారి గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు, భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, దూరమైన స్త్రీ లేదా పురుషులు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీ సమస్య ఏదైనా సరే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా మంచి జరుగుతుందండి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. థంబ్నెయిల్ చూశారు కదండి, 3 నెంబర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారో, ఏం ఆలోచిస్తున్నారో అన్నీ కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోండి. ఫ్రెండ్స్, ఇది కేవలం జనరల్ రీడింగ్ అండి. ఎవరి పర్సనల్ రీడింగ్ అయితే కాదు. కనెక్ట్ అయిన వారు తీసుకోండి, లేదంటే అమ్మవారి సందేశంలా భావించండి. మీరైతే ఒక్కసారి అమ్మవారిని తలుచుకుంటూ, ఆ పరమేశ్వరిని తలుచుకుంటూ, మీకు ఇష్టమైన వారి మొహాన్ని తలుచుకుంటూ ఒక నెంబర్ అయితే మనసులో అనుకోండి. వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకోండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే తెలుసుకుందాము. వారు మీ గురించి ఏమనుకుంటున్నారో అయితే తెలుసుకుందామండి. మీరు లైఫ్లో చాలా కష్టాలను చూశారు అని, చాలా చెడ్డ సమయాలు చూశారు అని, జీవితంలో చాలా దుఃఖాలైతే చూశారు. ఇప్పటి వరకు మీ జీవితము అంత సరళంగా లేదు. చుట్టుపక్క జనాలు ఎలా ఉంటారు అంటే ఎప్పుడూ కూడా మీ చెడునే కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీ లైఫ్ అయితే కొంచెంగా మారుతుంది. మీ మెంటల్ టెన్షన్ అనేది ముందుగా తగ్గిపోతుంది. మీ ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. అందరికీ తెలిసిన విషయమే కదా, మనిషి ఎప్పుడూ కూడా మెంటల్గా ఆరోగ్యంగా ఉంటేనే ఎటువంటి చింతా బెంగా లేకుండా అన్ని పనులు కూడా చేసుకోగలుగుతారు. ఇప్పుడు మీరు ఎవరి కోసమైతే కోరుకుంటున్నారో వారు అనుకుంటున్నారు, ఇప్పుడు మీ లైఫ్లో అంతా కూడా మంచిగా జరుగుతుంది. మీ లైఫ్లో ఇప్పుడు మీరు చాలా సంతోషంగా, చాలా ప్రశాంతంగా ఉంటారు అని, చాలా సుఖాలైతే అనుభవిస్తారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు ఏదైతే పనిని ఈ సమయంలో చేస్తున్నారో వాటిలో మీకు సంతోషం ఉంది అని అయితే వారు అనుకుంటున్నారు. చుట్టుపక్కల వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు అని, దానివల్లే మీరు డిస్టర్బ్ అవుతున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు పాస్ట్ లైఫ్ గురించి ఆలోచిస్తూ ఏదో బెంగపడుతున్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. ఈ విధంగా అయితే వారు మీ గురించి ఆలోచిస్తున్నారు. మీరు చాలా మంచి వ్యక్తులు అని, మీతో మాట్లాడటం వారికి చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. మీ డ్రెస్సింగ్ స్టైల్ అంటే వారికి చాలా ఇష్టం. కొంతమంది వేసుకునే డ్రెస్సులు చూస్తే చాలా చిరాగ్గా ఉంటుంది, కానీ మీరు డ్రెస్సు వేసుకునే పద్ధతి, ఆ కట్టుకునే విధానం ఇదంతా కూడా చూసి వారికి చాలా ఆనందంగా అనిపిస్తుంది. వారు అనుకుంటూ ఉంటారు మీరు చాలా మంచి వ్యక్తులు అని. అక్కరలేని విషయాలు పట్టించుకుని మీరు సమయాన్ని వృధా చేయరు అని అయితే వారు అనుకుంటున్నారు. మీరు మాత్రమే సంతోషంగా ఉండటమే కాకుండా మీ చుట్టుపక్కల ఉన్నవారు కూడా సంతోషంగా ఉండాలి అని, ఆనందంగా ఉండాలి అని మీరు కోరుకుంటూ ఉంటారు అని వారైతే అనుకుంటున్నారు. చాలా ప్రేమతో నిండిన వ్యక్తులుగా మీ గురించి అయితే వారు అనుకుంటున్నారు. జరిగిపోయిన సమయంలో అయితే మీరు చాలా బాధపడ్డారు, ఒంటరిగా మిగిలిపోయారు. ఇవన్నీ కూడా వారు మర్చిపోవాలి అని కోరుకుంటున్నారు. ఇప్పుడు మీ జీవితం ఏదైతే ఉందో మీ జీవితంలో చాలా మంచి మార్పులు వచ్చాయి అని అయితే వారు అనుకుంటున్నారు. వారు ఎప్పుడూ కూడా ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఉంటారు. మీకు రాబోయే సమయంలో ఎలాంటి కష్టాలు ఉండకూడదు అని కోరుకుంటారు. మీరు వారితో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే సంతోషంగా ఉండాలి అని అయితే వారు కోరుకుంటారు. వారైతే మీ సంతోషమే వారి సంతోషంగా భావిస్తారు. మీరు ఆనందంగా ఉంటే వారు ఆనందంగా ఉంటారు. మీరు బాధపడితే వారు బాధపడతారు. కాబట్టి మీరెప్పుడు సంతోషంగా ఉండాలి, తనను కూడా సంతోషంగా ఉండాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు రెండవ నెంబర్ అండి. రెండవ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. మీరు ఎవరి కోసమైతే ఆలోచిస్తున్నారో వారు అనుకుంటూ ఉంటారు మీరు చాలా మంచి వ్యక్తులు అని, మీరు అందరికీ కూడా సంతోషాన్ని పంచుతూ ఉంటారు అని,
దానికి బదులుగా మీరు సంతోషాన్ని కోరుకుంటారు అని. మీకు ఇంకా ఏమీ కూడా అవసరం లేదు. మీరైతే ఏదో ఆశించి అందరి మీద ప్రేమని చూపించరు. ప్రతి వస్తువు పైన కూడా మీరు ప్రేమని చూపిస్తూ ఉంటారు. మీకు ఎంత వయసు ఉన్నప్పటికీ, అంటే 25 సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా మీరు చిన్నపిల్లవాడిలా ఉంటారు అని, అంటే చిన్నపిల్లల మనస్తత్వం అని, అమాయకత్వంగా ఉంటారు అని, మంచితనంగా ఉంటారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ చుట్టుపక్కల ఉన్న వాతావరణం అంతా కూడా ఎప్పుడూ పాజిటివ్గా ప్రశాంతంగా ఉంటుంది. మీ జీవితంలో మీరు ఉన్నత స్థానాలకి చేరుకుంటూ ఉంటారు. మీరు చాలా కష్టపడి ఉన్నత స్థానాలకి చేరుకుంటూ ఉన్నారు అని అయితే వారు అనుకుంటున్నారు. మీ భాగ్యం చాలా బాగుంది. ఈ ప్రజెంట్ లైఫ్లో మీరు ఎక్కడ ఉన్నా కూడా చాలా సంతోషంగా ఉన్నారు అని, ఆ విధంగా వారైతే మీకోసం ఆలోచిస్తూ ఉన్నారు. వారికి అనిపిస్తూ ఉంటుంది మీరు ఎప్పుడూ కూడా ఎవరికి ఎలాంటి చెడు చేయలేదు అని, ప్రతి ఒక్కరిని ప్రేమిస్తారు అని, ప్రతి జీవిని ప్రేమిస్తారు అని, జంతువులను, మొక్కలను, వృక్షాలను అన్నిటినీ కూడా మీరు ఇష్టపడతారు అని, మీకు అస్సలు అహంకారం అనేదే లేదు అని, ఎప్పుడూ కూడా ఏ సమయంలోనైనా సరే సంతోషంగా ఉంటారు అని, మీకు అన్నీ ఉన్నా కూడా ఎటువంటి గర్వము లేదు. మీ లైఫ్లో అయితే మీరు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఎన్ని ఇబ్బందులున్నా సరే వాటిని మీరు చాలా సులువుగా డీల్ చేస్తారు అని, పరిస్థితులు ఎలా ఉన్నా మీరు చాలా సంతోషంగా ఉంటారు అని, ప్రశాంతంగా ఆలోచిస్తారు అని, ఎవరినీ కూడా మోసం చేయరు అని, మీరు చాలా తెలివైన వారు అని, మీరు చాలా జ్ఞానవంతులైన వ్యక్తులు అని అయితే వారు అనుకుంటూ ఉంటారు. అందుకనే వారైతే మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతున్నారు. జీవితాంతం మీతో కలిసి ఉండాలి అని అయితే కోరుకుంటున్నారు. ఎందుకంటే మీలాంటి వ్యక్తి మళ్ళీ ఎవరూ కూడా దొరకరు. ఇంత మంచి మనసు ఎవరికీ కూడా ఉండదు అని అయితే వారు భావిస్తున్నారు. మీకోసమే వారైతే పరితపిస్తున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఇప్పుడు 3వ నెంబర్ అండి. ఎవరైతే 3వ నెంబర్ కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో ఇప్పుడు తెలుసుకుందాము. వారికైతే అనిపిస్తుంది వారి నుండి మీరు దూరంగా వెళ్ళిపోతున్నారేమోనని. మీ ఇద్దరి మధ్య జరిగే కొన్ని విషయాల వలన వారికి అనిపిస్తుంది మీరైతే వారిని క్షమించరు అని, ఇంతకుముందు చాలాసార్లు వారిని క్షమించారు అని, ఈసారి వారిని క్షమించరు అని, అందుకే దూరం అయిపోతారేమోనని వారైతే అనుకుంటున్నారు. మీరైతే జీవితంలో చాలా దుఃఖాలు చూశారు అని, జనాలు చేసే ఎన్నో తప్పులను క్షమించారు అని, మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారు చేసిన చాలా తప్పులు క్షమించారు అని, ఈ సమయంలో అయితే మీ జీవితము అంత సరిగ్గా లేదు అని, ఇప్పటి వరకు మీ జీవితంలో నేను సంతోషంగా ఉన్నాను అన్న సమయమే రాలేదు అని, మీరు చాలా కష్టాలు పడుతున్నారు అని, చాలా దుఃఖాలు చూస్తున్నారు అని, మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే అనుకుంటున్నారు. వారు మిమ్మల్ని బాధ పెట్టాలి అని అనుకోవడం లేదు. అనుకోకుండానే ఏదో పొరపాటైతే జరిగిపోయింది. వారు అనుకోకుండానే మిమ్మల్ని మోసం చేస్తున్నా, ఒకవేళ ఇబ్బంది పెడుతున్నా, బాధ పెడుతున్నా అన్నీ కూడా వాటంతట అవే జరిగిపోతున్నాయి. ఏది కూడా కావాలనైతే చేయడం లేదు. మీ రిలేషన్ని దూరం చేసుకోవాలి అని అయితే వారు అనుకోవటం లేదు. మీ రిలేషన్ని వారైతే నిలబెట్టుకోలేకపోతున్నారు. వారు మీకోసం ఏమీ చేయలేకపోతున్నారు. ఆ విషయం అయితే వారికి తెలుసు. మీ గురించి అయితే వారు చాలా భయపడిపోతున్నారు. ఎక్కడ వదిలి దూరంగా వెళ్ళిపోతారో అనుకుంటున్నారు. మీ లైఫ్లో మీరైతే చాలా స్ట్రగుల్స్ చూశారు. ఇప్పుడు ఇక్కడ చాలా స్ట్రగుల్ అవుతున్నారు. కానీ వారైతే తెలియకుండానే మిమ్మల్ని బాధ పెట్టారు. కావాలి అని అయితే మిమ్మల్ని బాధ పెట్టడం లేదు. మీరు వారినైతే క్షమిస్తే బాగుండు అని అయితే వారు మీకోసం ఎదురు చూస్తున్నారు. ప్రతి మనిషి జీవితంలో తప్పులు అనేవి జరుగుతాయి. కానీ వాటిని క్షమించడమే మన మానవ నైజం. వారు మళ్ళీ మిమ్మల్ని ఏ విధంగా కూడా బాధ పెట్టాలి అని అనుకోవటం లేదు. మిమ్మల్ని చాలా బాగా చూసుకోవాలి అని కోరుకుంటున్నారు. మీరు క్షమించినట్లయితే మీ జీవితం అయితే చాలా బాగుంటుంది. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. జై శ్రీరామ్.